సరే, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించే సమయంలోనికి వెళ్ళబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించడానికి నేను తీసిన బైబిల్లోని వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. అందులో ఏం చెప్పబడింది? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని మీ నిమిత్తం వేడుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఆయన క్రీస్తులోకి నడిపించబడిన మనుషులను ఏదో తీసుకుని వచ్చాం, బాప్తిసం ఇచ్చాము, సంఘంలో కూర్చోబెట్టాం అనకుండా, అలాగే కానుకలు వసూలు చేశామని చెప్పి దానితో ఆగకుండా వారి నిమిత్తం వేడుకోవటం, విజ్ఞాపన చేయటం, వారిని జాగ్రత్తగా గమనించడము, ఈ విషయాలు ఆయన యొక్క జీవితంలోనే మనం తెలుసుకోగలము. ఆయన చూడండి, ప్రతి దినము ఎక్కడైతే ఆయన మూలంగా దేవుళ్ళకు వచ్చిన దేవుని యొక్క ప్రజలు ఉన్నారో వారందరి నిమిత్తం ఆయన విజ్ఞాపన చేసి ప్రార్థన చేసేవారు. ఆయన మూలంగా మాత్రమే కాదు, ఇతర సేవకులు, ఇతర శిష్యుల మూలంగా సంధించబడి దేవునిలోనికి వచ్చిన సంఘస్థులను జ్ఞాపకం చేసుకుని వారికి అనేకమైన ముఖ్యమైన కార్యాల నిమిత్తం ఆయన ప్రార్థన చేయడం అనేది అలవాటుగా పెట్టుకున్నారు. అందులో ఏ ఒక్కటి కూడా వీరంతా ధనవంతులైపోవాలి, వీరంతా లోకాన్ని జయించి ఈ లోకం మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలి అని వారి నిమిత్తం ప్రార్థన చేసినట్టుగా నాకైతే జ్ఞాపకం లేదు. అందులో మనం చూసే కార్యాలన్నీ ఆత్మ సంబంధమైన కార్యములు, ఆత్మ సంబంధమైన స్వభావములు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన కార్యాలు, దేవుడి నిమిత్తం వారు చేయాల్సిన క్రియలు, దాని నిమిత్తం వారు చేయాల్సిన త్యాగం, ఇటువంటి వాటిని అందులో చెప్తూ ఉన్నారు. ఈయన అలవాటుగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముఖ్యంగా ఒక విషయం నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు, లేకపోతే పొందుకోవడానికి ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. ఎందుకు సంపూర్ణ బలంతో బలపరచబడాలంటే ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును పొందుకోవడానికి మీ నిమిత్తం బతిమాలుచున్నాము. అలాగైతే ఈరోజు మనం చూడబోయేది దేవుని యొక్క శక్తి, దేవుని ప్రజలు. శక్తి అని చెప్పగానే గొప్ప గొప్ప శక్తివంతమైన కార్యాలు చేయడానికి దేవుడు యొక్క శక్తిని ఇస్తున్నారనే కార్యాన్ని అనేక సందేశాల్లో చెప్పి ఉన్నాం, విని ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. కానీ గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మాత్రమే కాదు, సంసోన్ వలె లోపలికి దిగి ఫిలిస్తీన్లు యుద్ధం చేసి జయించడానికి, పట్టణములు పట్టుకోవడానికి, బలశాలిగా తిరుగులాడడానికి, దీనికి మాత్రమే కాదండి దేవుడి యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి ఇంకా శక్తిగల కార్యాలు, మనం అనుకుంటున్న కార్యములు, దేవుడి వరములు, అద్భుతములు, సూచక్రియలు దీనికి మాత్రమే కాదు. వీటిని గురించి అనేక సందేశములు మనం చెప్తే విని ఉన్నాం. నేనే కూడా ఈ ప్రసంగ వేదిక కార్యక్రమంలో దేవుని యొక్క ప్రజలకు అంత్యదినముల్లో దేవుని యొక్క శక్తి ఎందుకు అవసరం అనే ఒక సందేశాన్ని చెప్పి ఉన్నాను. అంత్యదినాల్లో సాతానుతో మనకి యుద్ధం ఉంది, దాని నిమిత్తం మనకి శక్తి కావాలి. అంత్యదినాల్లో వచ్చే అన్ని విధాల పోరాటములు, వాటిలో జయం పొందడానికి ఈ శక్తి కావాలని చెప్పి ఉన్నాను. అదంతా నిజమే, కాదని నేను చెప్పట్లేదు. కానీ వీటన్నిటిని దాటి ఇంకా మీకు తెలియని చిన్న చిన్న విషయాలకి కూడా దేవుని యొక్క శక్తి మనకు అవసరమై ఉంది. అది ఏంటని చెప్పడమే ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటన్ని గురించి మనం ఆలోచించడం, వీటికి అంత శక్తి కావాలా అలా అని మనం అనుకుని ఉంటాం. కానీ ఈ కార్యాలకి కూడా మనకు శక్తి అవసరం. దేవుని యొక్క శక్తిని ఒక మనుషుడు తన యొక్క జీవితంలో అన్ని విషయాల్లోనే ఉపయోగించడం మొదలు పెడితే ఆ వ్యక్తి పరిపూర్ణ జయం కలిగిన ఒక వ్యక్తిగాను, దేవుడు ఎదురు చూసే స్వభావములతోనూ ఫలములతో నింపబడిన ఒక జీవితాన్ని జీవించేవాడుగాను ఆ వ్యక్తి మారిపోతాడు. అప్పుడు ఈ శక్తిని ఎలా ఉపయోగించాలనే విషయం మనము ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఒక చిన్న విషయానికి కూడా దేవుని యొక్క శక్తి సహాయాన్ని మనం వెతకాలి. అనేక సమయాల్లో చూడండి, మనకి బాగా తెలిసిన ఒక కార్యానికి దేవుని యొక్క సహాయాన్ని మనం వెతకం. ఇది నాకు తెలిసే అని వచ్చేస్తాం. కొంతమంది సేవకుల్ని మనం చూసి ఉన్నాం. ఆరంభ దినాల్లో వారు ఒక ప్రసంగం నిమిత్తం ఆయుత్తపడేటప్పుడు
బయట ఎక్కడికైనా పరిచర్యకు వారిని పిలిచినట్లయితే అనేక గంటల సమయం ప్రార్థనలో వేచి ఉండి వాక్యాలన్నీ తీసి సరిచూసుకుని వారిని ఆయత్తపరుచుకొని, దేవా నన్ను విడిచిపెట్టకండి అని అనేక గంటల సమయం ప్రార్థన చేసి దానితో పాటే వారు బయలుదేరి వస్తారు. ముఖ్యంగా ఇటువంటి అనుభవం మన జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే, గుడ్ ఫ్రైడే సమయంలో, ఆ దినముల్లో సంఘంలో ఉన్న ముఖ్యమైన వారి చేతుల్లో, సంఘంలో ఉండే విశ్వాసుల్లో వృద్ధులు లేకపోతే పెద్దవారు ముఖ్యమైన వారి చేతుల్లో ఒక వాక్యాన్ని ఇచ్చి, ఈరోజు మీరు ఈ వాక్యాన్ని ప్రసంగం చెయ్యాలి, యేసు చెప్పిన 7 మాటల్లో ఈ మాట మీకు ఇచ్చి ఉన్నాం అంటారు. అప్పటి వరకు చర్చకు వస్తారు, కానుకలిస్తారు, బెంచులని శుభ్రం చేస్తారు, పరిచర్య చేస్తారు, పని చేస్తారు. అప్పట్లో ఇవేం మనకు తెలియదు. కానీ అకస్మాత్తుగా సంవత్సరంలో ఒకరోజు, అయ్యా మీరే ప్రసంగం చేయాలంటే గంటల సమయం కూర్చుని ప్రసంగాన్ని సిద్ధపరిచి దాని గురించి ప్రార్థన చేసి, దేవా నేను వెళ్ళి తడబడకుండా మాట్లాడాలి అని వారు కార్యాలు చేయడం చూస్తుంటాం. కానీ అదే వ్యక్తి కొంచెంగా ప్రసంగాలు చేసి ఆయనకు అలవాటైపోయింది అని అంటే, వారిని ఒక స్థలానికి మీరు ప్రసంగ నిమిత్తం పిలిస్తే వారు దాన్ని పెద్దగా పట్టించుకోరు. మనకు తెలియని ప్రసంగమా, మనం చూడని సంగమా, మనం చూడని ప్రజలా అని చక్కగా నిద్రపోయి లేచి వెళ్ళి ఏదో ప్రసంగం చేసి వచ్చేస్తారు. కానీ దేవుడు మన దగ్గర ఎదురు చూసే విషయం ఏంటంటే, మీ వలన చేయలేని కార్యాలకు మాత్రమే కాదు, మీరు చెయ్యగలిగే కార్యాల్లోనూ మీరు దేవుని యొక్క శక్తిని, సహాయమును వేడుకోవాలి. అదే దేవుని యొక్క కోరిక. నాకు చాలా బాగా చేయడం తెలుసు అని చెప్పినా కూడా, మీకు చేయడం తెలియని కార్యానికి ఏ విధంగా అయితే దేవుని యొక్క సహాయం కొరకు వేడుకుంటారో, అదే విధంగా చేయడం తెలిసిన కార్యానికి కూడా దేవుని యొక్క సహాయాన్ని మీరు వెతకాలి. నేను దేవుని యొక్క పరిచర్యకు వచ్చి రమారమి 43 సంవత్సరాల కాలం అవుతుంది. గ్రామాల్లో వీధి ప్రసంగాల నుండి పెద్ద సంఘాలు, కూడికలు, కూటములు అనేక దేశముల్లో దేవుని యొక్క సందేశాన్ని నేను చెప్పి ఉన్నాను. అయినా ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి రావడానికి ముందు అనేక గంటల సమయం వేచి ఉండి ఈ యొక్క సందేశాన్ని నేను ప్రిపేర్ చేసి దాని నిమిత్తం ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ మీరే ఈ మాటలను ఆశీర్వదించి ఇవ్వాలి అని వేడుకుని వచ్చాను. నాకు ప్రసంగం చేయడం తెలీదా అని అడిగితే, 43 సంవత్సరాలు ఎన్నో స్థలాల్లో పనిచేసిన వాడికి నాకా మాట్లాడడం తెలియదంటే తెలుసు. ఒక వాక్యం ప్రిపరేషన్ లేకుండా అకస్మాత్తుగా ఈ స్థలంలో కొంత సమయం మాకు ఒక సందేశాన్ని ఇవ్వండి అంటే ఇవ్వడం తెలుసు. కానీ ఆ సందేశంలో సారాంశం అనేది ఉండదు. దేవుని యొక్క సహాయం, సహకారమే మన యొక్క జీవితాన్ని, పరిచర్యను, మాటలను సారము గలదానిగా మారుస్తున్నాయి. ఉప్పు అనేది నిస్సారమవుతే అది ఎందుకు ఉపయోగపడుతుందని వాక్యంలో చెప్పబడింది కదా. ఆ సారం, ఉప్పు యొక్క సారం అనేది దేవుని యొక్క శక్తి. అది ఉండడం బట్టే మనం సారం గలవారిగా ఉన్నాము. అప్పుడు దేవుడి యొక్క శక్తిని మనం ఎలా ఉపయోగించాలి, వేటికి ఉపయోగించాలి అనే విషయం వాక్యం మనకు చెప్తుంది. అప్పుడు మనం బాగా గమనించి చూస్తే గొప్ప కార్యాలకు మాత్రమే కాదు, నాకు అసాధ్యమైన కార్యాలకు మాత్రమే కాదు, సాధ్యమయ్యే కార్యాలు కూడా, చాలా సులువని మనం అనుకునే కార్యాలకు కూడా దేవుని యొక్క శక్తి మనకు అవసరమై ఉంది. దాని నిమిత్తమే దేవుడు తన యొక్క బిడ్డలను తన ఆత్మతోనూ వాక్యం అనే శక్తితోనూ నింపి మనల్ని ఒక్కొక్క దినం నడిపిస్తూ ఉన్నారు. అందులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో వాక్యం చెప్తుంది చూడండి. మనం చెప్తున్న శక్తి మూలంగా సాతాన్ని జయించారు, దురాత్మలు పారద్రోలుతను, అలానే కదా అనుకున్నాం. ఇక్కడ ఆయన చెప్తున్న చూడండి, ఈ శక్తి మూలముగానే, ఈ యొక్క శక్తిని బట్టియే మీకు పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు. అప్పుడు పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం కలుగునట్టు కూడా దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క శక్తి మూలంగా ఏర్పరచబడుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తిని మీరు అలక్ష్యం చేయకండి. చూడండి, ఆత్మ యొక్క ఫలములని మనం చెప్తుంటాం. అందులో చెప్పబడిన స్వభావముల అన్నీ ఆత్మ అనే ఆ యొక్క శక్తిలోండి బయలుపరచబడిన కార్యములే. ప్రేమ, సంతోషం, సమాధానం, శాంతం, దయ, సద్గుణం, దీర్ఘశాంతం, నిగ్రహశక్తి, ఇటువంటి 9 ఫలములు. ఇవన్నీ చూస్తే దేవుని యొక్క శక్తి, ఆ ఆత్మ యొక్క ఫలం. ఆత్మ అంటే శక్తే కదా. ఆ శక్తిలో బయటకు వచ్చే కార్యములు. అందులో ఇంకనూ అధికంగా కొన్ని కార్యాలు చెప్తూ ఉన్నారు. మీకు ఆనందంతో
కూడిన ఓర్పు, దీర్ఘ శాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి, ఆ శక్తి మూలంగానే ఇవన్నీ రావాలట. సంపూర్ణ బలముతో బలపరచబడవలని. ఎందు నిమిత్తం బలపరచబడాలి? పూర్ణమైన ఓర్పు మీకు కలిగేటట్లు బలపరచబడాలి. దీర్ఘ శాంతం కలగటానికి దేవుని యొక్క శక్తి మనల్ని బలపరచాలి. అలాగా చెయ్యాలి అని నేను మీ నిమిత్తం వేడుకుంటున్నానని చెప్తున్నారు. ఈ విధంగా దేవుడి యొక్క శక్తి ఎక్కడెక్కడంతా ఉపయోగించబడుతుంది అనేది తెలుసుకోవడమే ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. శక్తి అనగానే తలుపులు విరగొట్టడం, సంసంలాగా ఒక పెద్ద తలుపు తీసుకుని తన యొక్క వీప్ మీద మోసుకుని బయటికి వెళ్ళడం, కట్టి ఉన్న తాళ్లను తెంచివేయడం, యుద్ధం చేయడం, ఇది మాత్రమే కాదు. చూడండి, ఇటువంటి విషయాలు కూడా దేవుని యొక్క శక్తి మనకు ముఖ్యమైన అవసరముగా ఉంది. రెండవ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో అనే విధంగా చెప్తున్నారు. తుదకు నా యొక్క సహోదరులారా, దేవునిలోను ప్రభు యొక్క మా శక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎందుకు బలపడాలి అంటే, యుద్ధం చేయడానికి మాత్రమే కాదు. యుద్ధం అంటే జీవితంలో ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటామేంటి? దానిని దాటి ఆత్మీయ జీవితం అనుదినం మన జీవితంలో కనిపించబడే అనేక విషయాలకు దేవుని యొక్క శక్తియే అది వాటన్నిటికీ పునాది అయి ఉంది. అందుకే ఆయన చెప్తూ ఉన్నది, తుదకు నా యొక్క సహోదరులారా, ప్రభువులో ఆయన యొక్క మా శక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా ఆయన చాలా వక్కానికి చెప్తున్నారు. మీరు ఆయన ఆత్మ వలన మీ అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఉండినట్లుగా వేడుకుంటున్నాం. ఆయన దేని నిమిత్తం వేడుకుంటున్నారు? మనలను ఆయన ఆత్మలో, అంతరంగిక పురుషుడు మనలో ఉన్న అంతరంగ పురుషునిలో బలపడుట కొరకు, ఆ శక్తిలో బలపడాలి అని చెప్తున్నారు. అలాంటప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్లు దేవుని యొక్క శక్తి అనేది మనం అనుకునేటట్లు పెద్ద పెద్ద కార్యాలకు మాత్రమే కాదు, మనలో కలగాల్సిన ఆత్మ సంబంధమైన అనేక మార్పులకు ఈ శక్తియే ప్రాథమిక అవసరమై ఉంది. అందుకే మనం దేవుని యొక్క ఆత్మలో ప్రతిదినం బలపడాలి అనే వాక్యం ఎదురు చూస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాలు. ఇందులో ఏం చెప్తున్నారు చూడండి. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతులను లేపి ఆయన దగ్గర జరిగించిన సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని ఆయన మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తున్నాను. ఇందులో 3 ప్రార్థన గురించి చెప్పి ఉన్నారు. ఇప్పుడేం చెప్తున్నారో తెలుసా? శక్తి మీరు పొందుకోవాలని మాత్రమే ప్రార్థన చేయలేదు, మీరు పొందుకున్న శక్తిని తెలుసుకున్నట్లుగా మీకు ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు విజ్ఞాపన చేయుచున్నాను. ఎందుకంటే దేవుని దగ్గర నుండి మనం శక్తిని పొందుకుని ఉన్నాం. అది అభిషేకం మూలంగా, లేకపోతే దేవుని యొక్క ఆత్మైన పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని మనం పొందుకుని ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మూలంగా పొందుకునే శక్తి మూలంగా మనం ప్రతిదినం కట్టబడుతూ ఉన్నాం. ఆ శక్తి గురించి మనం తెలుసుకుంటేనే ఆ శక్తి మనలో దేని గురించి అది ఉపయోగించబడాలి అనేది అర్థం చేసుకోగలం. అప్పుడు శక్తిని గూర్చి 2 కార్యాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒకటి, మీరు ఆ శక్తిని మీరు పొందుకోవాలి. ఆ శక్తిలో మీరు ఎల్లప్పుడూ నింపబడి ఉండాలి. ఆ శక్తిలో శక్తి మీద శక్తిని, బలం మీద బలమును పొందుకోవాలి. రెండవ కార్యం, మీరు పొందుకున్న ఆ శక్తిని, బలమును గురించి మీరు తెలుసుకుని ఉండాలి. ఈ శక్తిని పెట్టుకుని నా ఆత్మీయ జీవితంలో నేను ఏ కార్యాలు చేయడానికి నాకు సాధ్యత ఉంది, ఎందు నిమిత్తం ఈ యొక్క శక్తి ఇవ్వబడింది, ఈ శక్తిని పెట్టుకుని నేను ఏ కార్యాలు చేయగలను అనేది మీరు తెలుసుకోవాలి. ఇది ఆయన యొక్క కోరిక. దాని నిమిత్తం కూడా నేను మీ నిమిత్తం వేడుకుంటున్నాను. కొంతమందిని చూస్తే పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ ఉపయోగించడం తెలియదు. ఆ యొక్క పవర్ని, శక్తిని ఎక్కడ ఉపయోగించాలి, దానివల్ల ఏంటి ప్రయోజనం అనేది తెలియని వాళ్ళు, పవర్ ఉన్నా శక్తి ఉన్నా ప్రతిదినం కొట్టబడిన వారి వలె ఉంటారు. చూడండి, మంచి ఆత్మ సంబంధమైన కూటముల్లో నేను ఎన్నో స్థలాల్లో ఈ యొక్క కాన్ఫరెన్స్ నడిపించడానికి వెళ్ళి ఉన్నా. అనేక కాన్ఫరెన్స్లు, కూటములు, అందులో చూస్తే క్రైస్తవుల్లో ఎన్నుకునే వారిని ఆహ్వానిస్తారు. ఆ కాన్ఫరెన్స్కి అందరూ రాలేరు,
ఒక కాన్ఫరెన్స్ పెడితే అది అందరికి ఓపెన్ ఫర్ ఆల్ కాదు. వారు అభిషేకం పొందుకుని ఉండాలి, వారు దేవునితో ఉండాలి. వారికి తర్వాత స్టెప్ చెప్పడానికి ఈ క్యాంప్ నడిపిస్తుంటారు. అప్పుడు ఈ క్యాంప్కి వచ్చే అందరిలో మ్యాక్సిమం అభిషేకించబడిన వారే. ఆ చివరి ప్రార్థన సమయంలో చూస్తే ఆత్మలు నింపబడి గెంతుతారు, అవి చేస్తారు, అన్ని చేస్తారు. చివరిగా ముగిగానే మీరు చూస్తే మా తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి వారి సమస్యలు చెప్పడానికి ఒక గుంపు వచ్చి నిలబడుతుంది. నేను వీరి గురించి ఏ రోజు ప్రార్థన చేసింది లేదు. నేను నా సమయం అయిపోగానే బయలుదేరి వెళ్ళిపోతాను. వారు అక్కడ చూడడానికి వచ్చింది దేవుణ్ణి. వారు దేవుణ్ణి చూశారు. అంతకు మించి నన్ను చూసి ఏం చేయబోతున్నారు? దేవుని చూసేశారుగా. దేవుడు మీ దగ్గర ఏం మాట్లాడాలో అది మాట్లాడేశారుగా. మీరు ఒక నూతనమైన స్థితిలో ఉన్నవారుగా ఉంటే, ఒక సువార్త కూడిక నడిపిస్తున్నాం అంటే అందులోకి వచ్చేవారు దేవుని తెలియని వారు వస్తుంటారు. అప్పుడు దేవుడి యొక్క వాక్యం వారిని ముట్టి ఉంటుంది, దేవుడి యొక్క శక్తి వారిని ముట్టి ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? వారికి తెలియకుండా ఉండడం బట్టి మనమే అక్కడ దిగి వారి గురించి ప్రార్థన చేసి కొంత ఆలోచన చెప్పి పంపించవచ్చు. కానీ క్రైస్తవులు ఉండే ఒక కూటంలో చూడండి, మంచిగా అభిషేకించబడి ఉంటారు. రండి మనం అందరం కలిసి ఆకాశం అందున్న దుష్ట శక్తులందరినీ నలగొట్టి ప్రార్థన చేద్దామంటే గెంతారు. వెంటనే వాటన్నిటిని మనం అందరం కలిసి లయపరిచి ప్రార్థన చేద్దాం, లయపరిచి ప్రార్థన చేస్తారు. ఆత్మలో నింపబడి బాగా అన్ని భాషలు మాట్లాడమంటే మాట్లాడతారు, ప్రవచిస్తారు. ఆ కూటమి అయిపోగానే ఆ కూటమి యొక్క చివరిలో ఆ కూటమి నడిపించే సేవకుడి దగ్గరికి వచ్చి వారు సమస్య చెప్పి నిలబడతారు. అయ్యా, ఇంట్లో ఇలా సమస్య ఉంది, మీరు చేయి పెట్టి ప్రార్థన చేస్తే అంతా సరైపోతుంది అంటారు. దీనికి కారణం ఏంటని మీరు ఆలోచించి చూస్తే వారు పొందుకున్న శక్తిని గూర్చి తెలియని వారిగా ఉంటున్నారు. అలానే చెప్పాలి. వారి దగ్గర మన దగ్గర ఏం శక్తి ఉంది, దేవుడు ఎందుకు ఈ యొక్క పవర్ని ఇచ్చి ఉన్నారు తెలియదు. అది తెలుసుంటే ఇలా వచ్చి నిలబడరు. ఆకాశంలో ఉన్న దురాత్మను పడదేయడం తెలిసిన నీకు నీ సమస్యలు తోసివేయడం తెలీదా? ఆత్మలు బంధించడం తెలిసిన నీకు మిమ్మల్ని బంధించిన యొక్క సమస్యల నుండి విడిపింపబడడం తెలీదా మీకు? ఇప్పుడు వీటన్నిటికీ చూస్తే కట్లు తెంచే కూటం, విడుదల కూటం అంతా క్రైస్తవులేనండి. లోపలికి వెళ్ళి చూస్తే బాగా ఆత్మలు నింపబడతారు, అన్ని భాషలు మాట్లాడు, చివరిగా వచ్చి 4 బంధకం ఉంది, విడుదల చేయండి అంటారు. కొంతమంది సేవకులకి వీరిని ఈ విధంగా ఉంచడమే మంచిది. అలా ఉంటేనే మన యొక్క జీవనోపాధి నడుస్తుందని బైబిల్లో ఉన్న అనేక విషయాలు విశ్వాసులకి నేర్పించరు. వారు ఆ విధంగా ఉంటేనే, మూడులు ఉంటేనే మన మూడులకు నాయకుడిగా ఉండవచ్చు. ఇటువంటి భావజాలం గల రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే మీరే కొంచెం ఆలోచించి చూడండి. నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్నానని చెప్పి పోరాడి మీ సమస్య నిమిత్తం పోరాడడానికి ఇంకొక వ్యక్తిని వెతికితే అప్పుడు మీరు చేసిన క్రియ అంత అవిశ్వాసమైన క్రియ కదా. మీరు ఆత్మను పొందుకుని ఉన్నారు, శక్తిని పొందుకుని ఉన్నారు. దేవుడు మీలో వాసం చేస్తూ ఉన్నారు. దేవుడు మీతో ఒక అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు మీరు ఆయన దగ్గర అడగకుండా ఒక సేవకుని దగ్గర వచ్చి అడగడానికి గల కారణం ఏంటి అంటే మనలో ఉండే శక్తి, ఆ శక్తిని మనం పొందుకుని ఉన్నాం. పొందుకున్నది తెలియకుండా ఉన్నామంతే. కొంచెం ఆలోచించి చూస్తే మనకు తెలుస్తుంది. కొంచెం ఆలోచిస్తే మనకేం తెలుస్తుందండి? మనలో ఉండే శక్తి మనకి కావలసిన సకల మేలులు ఇవ్వడానికి చాలినంతగా ఉంది. దీని నిమిత్తం మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి నమ్మ చేయి పెట్టండి, ప్రార్థన చేయండి, దురాత్మ పారదోలండి, దురాత్మ మనలో ఉందని అనుకుంటేనే తప్పు. ఒకే స్థలంలో మంచిది చెడ్డది ఉంటుందా? ఒకే బావిలో మంచి నీళ్లు చెడ్డ నీళ్లు వస్తాయా? ఒకే చెట్టులో మంచి పండు చెడ్డ ఫలం ఫలిస్తుందా అని దేవుడు అడుగుతున్నారు. అలాగైతే మనం చూస్తే కూటానికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ క్రియ చేస్తున్నారు, కానీ ఇంట్లో ఉంటే ఒక దురాత్మ పనిచేస్తుందంటారు. అది ఎలాగండి? ఒకే బాటలో 2 ఉంటాయి. వెలుగు చీకటి ఎలా కలిసి ఉంటుంది? అప్పుడు ఇవన్నీ మనకి జ్ఞానం లేకుండా ఉండడం వల్ల కలిగే ప్రతిఫలాలని మనం తెలుసుకోవాలి. మనం ఆత్మలోనికి వచ్చేసాం, ఎదిగి ఉన్నాం. దేవుడి యొక్క శక్తి మనలో ఉంది. ఈ శక్తిని పెట్టుకుని మన యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాలు వేటికి మనం ఉపయోగించవచ్చు. నేను జయించలేని కార్యాలు జయం పొందుకోవడానికి ఉపయోగించాలి. నా యొక్క స్వభావాన్ని దాని మీద జయం పొందుకుని దేవుడు కోరుకునే స్వభావాన్ని
నాలో నేను కలుగు చేసుకోవాలి. వీటంతటికి ఆత్మ యొక్క శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది మనం అర్థం చేసుకుని ఉంటే, మనం ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎదురు చూసి వెతుకుతూ రాము అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈరోజు శక్తిని పొందుకోవడం అనగానే అది ఏదో యుద్ధం చేయడానికో లేకపోతే వేరే ఏదో పెద్ద కార్యం గురించి ఆలోచించక, ఈ శక్తికి ఇంకొక భాగం ఉంది. దాని నిమిత్తం ధ్యానించడానికి మనం పిలవబడ్డాం. మొదటి కార్యాన్ని మనం ధ్యానించడానికి వాక్యంగా తీసుకున్నాం. ఆత్మ సంబంధమైన స్వభావములు కలుగజేయటం దేవుని యొక్క శక్తి ద్వారా. ఒక మనుషుని యొక్క స్వభావాన్ని మార్చి వాడిలో దేవుడు కోరుకునే వేరొక స్వభావాన్ని మనుషుడు తన యొక్క సొంత ప్రయత్నం మూలంగా తీసుకుని రాలేడు. అది తీసుకుని రావాలని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తీసుకుని వస్తారు. అది ఆత్మ యొక్క శక్తి మూలంగానే సాధ్యమవుతుంది. స్వభావం ప్రకారం మనం మంచివారం కాదు. మనం జన్మ పాపంలో, ఆ జన్మ స్వభావంలోనే మనం ఈ లోకంలో జన్మించి ఉన్నాం. అందరిలోనూ అంతే జన్మ స్వభావం ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనలో మంచి ఫలములు కలుగు చేస్తున్నారు. అందునిమిత్తమే స్వభావములు, దేవుడు కోరుకునే స్వభావములకు ఫలములు అనే పేరు ఇచ్చి, అది ఆత్మ మూలంగా కలిగే ఫలములు అని మనకు అవి చూపించబడుతూ ఉన్నాయి. ఆత్మ అనేది దేవుడి యొక్క శక్తి. అది మనలో ఏం చేస్తుందంటే కొన్ని మంచి ఫలములను, గుణములను రూపొందిస్తుంది. అప్పుడు ఆ శక్తి రావడానికి ముందుగా ఒక విధంగా ఉంటుంది. ఆ శక్తి మనల్ని సంధించిన తర్వాత మన జీవితంలో నూతన స్వభావం కలుగుతుంది. దానికి మీరు అవకాశం ఇవ్వడం మొదలు పెడితే ఆ స్వభావాన్ని మనం ఎలా పొందుకోగలం ఫలములు అంటే, పరిశుద్ధాత్మ మనలోనే ఉంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, పరిశుద్ధాత్మ కోరుకొని కొన్ని కార్యాలున్నాయి, పరిశుద్ధాత్మ కోరుకునే యొక్క ఫలములు ఉండాలని మీరు కోరుకుంటే చాలు. మీరు దాన్ని ఎదురు చూస్తే చాలు. నాకది కావాలి, ఇంకా నాకు కోపం అప్పుడప్పుడు వస్తుంది, ఏ వస్తువు నేను తీసి దాన్ని పడగొట్టి విరగొడుతున్నానే, భార్యను కొడుతున్నా, పిల్లల్ని కొడుతున్నా, కానీ వాక్యం చెప్తుంది దీర్ఘ శాంతముతో అని చెప్తుంది. అప్పుడు ఈ ఫలం నాలో కొరత కలిగి ఉందనే అన్ని మీ బలహీనత మొదట అర్థం చేసుకుంటే, దాని నిమిత్తం పరిశుద్ధాత్మ మీరు ప్రార్థన చేస్తే, మీలో ఫలములు కలగడం అనేది మీరు గమనించి చూస్తే మీకే తెలుస్తుంది. అప్పుడు ఈ శక్తి మూలంగా మనలో ఫలములు కలుగు చేయాలి అంటే పరిశుద్ధాత్మే రూపొందిస్తారు. కానీ దాన్ని మీరు కోరుకోవాలి, మీరు దాని నిమిత్తం ఆశపడాలి, దాన్ని మీరు వెతకాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తారు. నేను అసలు ఏమీ చేయను, నేను అలా కూర్చుని ఉంటాను, పరిశుద్ధాత్మ ఉన్నారు కదా, ఆయనే చేయనివ్వనండి, ఏదేది కావాలంటే చేయనివ్వనండి, నాలో ఉన్న కార్యాలన్నీ పరిశుద్ధాత్మ మూలంగానే కలుగ చేయబడ్డాయి, ఇలా చెప్తూ తిరుగులాడడం కాదండి. మీరు కోరుకోవాలి, మీరు వెతకాలి. నాలో ఈ కొరత ఉందని చెప్పి మీరు అడగాలి. అప్పుడు దేవుడి యొక్క ఆత్మ మీకు సాయం చేస్తారు. ఇదే దేవుడి యొక్క ఆత్మను ఉపయోగించుకునే పద్ధతి. అప్పుడు చూడండి, ఈ యొక్క ఆత్మ యొక్క ఫలములు అనే స్వభావములు దేవుని శక్తి మూలంగానే మనకు కలుగుతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు శక్తి అనేది దేశంలో పట్టుకోవడానికో, కోటలను పడగొట్టడమో, గోడలను పడగొట్టడమో అది మాత్రమే కాదు, స్వభావములు తీసుకున్నాడు, అది కూడా చాలా ముఖ్యం. వాక్యం విధంగా చెప్తుంది, ఆత్మ సంబంధమైన స్వభావములు కలుగ చేయడానికి శక్తి అవసరం. అప్పుడు ఆత్మ సంబంధమైన స్వభావం మీ దగ్గర కొరత కలిగి ఉండేటప్పుడు దేవుని యొక్క శక్తితో ఆ స్థలమును మీరు సమం చేయాలి. మొదటి కార్యం చూడండి, పౌలు యొక్క జీవితంలో ఆయన దేవుణ్ణి సంధించడానికి ముందుగా ఆయన స్వభావం వేరుగా ఉండేది. మన యొక్క పితరుల యొక్క జీవితంలో దేవుడి యొక్క శక్తి ఏ విధంగా మార్పులను తీసుకుని వచ్చింది, ఆత్మ సంబంధమైన మంచి గుణములను ఏ విధంగా తీసుకుని వచ్చింది అనేది వాక్యమే మనకు సాక్ష్యంగా చెప్తుంది. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 9 నుండి 11 వరకు ఉన్న వాక్యాల్లో అపోస్తలుడైన పౌలు తన గత జీవితం గురించి చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? అంతకుముందు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఎందుకంటే కొత్తగా ఒక గ్రూప్ వచ్చి యేసు యేసు అంటున్నారు, మోషేను దాటి యేసును గొప్పగా చేస్తున్నారే. మోషే నేర్పించిన ఉపదేశములు, ప్రమాణములకు వ్యతిరేకంగా ప్రజల్ని మారుస్తున్నారే, వీరిని ఎలాగైనా నాశనం చేయాలి అని నేను నా మనసులో అనుకున్నాను. తర్వాత చూడండి, అలాగే నేను
యెరూషలేములో చేసి తిని, యెరూషలేముకి వెళ్ళి వారికి విరోధంగా వారిని శ్రమలకు పాలు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి, చాలామంది పరిశుద్ధులు, ఎందుకంటే నాకు మత పిచ్చి, మత వైరాగ్యం. మేము ఇప్పటి వరకు మా పితరులు కాలానుకాలంగా అనుసరిస్తూ వస్తున్న ధర్మశాస్త్రం, యూదా మతం, మోషే నేర్పించినవి, వీటన్నిటిని దాటి వేరొకరిని తీసుకుని వచ్చి పెడుతున్నారు కదని ఆ మత పిచ్చి వలన నేను పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి బంధించాను. వారిని చంపినప్పుడు నేను సమ్మతించి తిని, కింద పనివారు వస్తారు, వీళ్ళందరూ వేసేద్దామా చంపేద్దామా అని అడుగుతారు. కొట్టు అని నేను చెప్తాను, వారు హత్య చేస్తారు, నేను దానికి సమ్మతించాను. ఇక్కడ చూడండి, ఆయనే కన్ఫెస్ చేస్తున్నారు. అనేక పర్యాయములు సమాజ మందిరంలో అన్నిటిలోని వారిని దండించి, ప్రార్థన ఆలయాల్లోనికి వెళ్ళి వారిని భయంకరంగా దండించి బాధించి దైవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. ఒక్కొక్కరిని పిలిచి దేవుణ్ణి తృణీకరించాలని చెప్పి, తప్పైన మాటలు చెప్పాలని చెప్పి, నిలబడి ఇక్కడ చెప్పు, నువ్వని స్టేజ్ మీద నిలబడి చెప్పు, యేసు లేరని చెప్పు, యేసుని ఇటువంటి మాటలు ఉపయోగించి తిట్టు, దూషించు, లేకపోతే అంతే నా ఖడ్గంతో నరికివేస్తాను. వెనకాల చూసాం ఎంతమంది మనుషులు అని చెప్పి ఒక్కొక్కరిని ఆ చర్చలోకి వెళ్ళి ఏం చేశారు చూడండి. చర్చిలోనికి వెళ్ళి వారిని పట్టుకుని బయటికి లాగి అక్కడ వారిని నిలబెట్టి దైవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూచితిని వారిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును, యూదాకు సంబంధించిన పట్టణం, ఇస్రాయేలుకు సంబంధించిన పట్టణం మాత్రమే కాదు, బయట ఏ పట్టణంలో ఉన్నను అక్కడకు వెళ్ళి వారిని హింసించి తిని. ఇదే పౌలు యొక్క స్వభావం. మత పిచ్చి, మత వైరాగ్యం, హత్య చేసే విధంగా ప్రేరేపించబడి మూర్ఖత్వం. అటువంటి వ్యక్తి ఎలా ఉంటారు చూడండి. పౌలు పేరు వింటేనే శిష్యులే భయపడుతూ ఉండేవారు, వచ్చేస్తాడేమో అని. ఆయన రక్షణ పొందుకుని దేవుళ్ళకి వచ్చిన తర్వాత చాలా దినాలు ఆయన నమ్మలేదు. వీడేదో గూఢాచర్యం చేయడం లోపలికి వస్తున్నాడు చెప్పి వారిలో వారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన రక్షణ పొందుకున్నది కూడా వీరు అనేక దినాలు అంగీకరించకుండా ఉన్నారు. కానీ ఆయన జీవితం మార్చబడిన తర్వాత ఆయన ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. చూడండి, దేవుని యొక్క శక్తియే ఆయనలో నూతనమైన జీవితాన్ని, మారిన జీవితాన్ని అది ఇస్తూ ఉంది. క్రీస్తు యొక్క శక్తి వారిని ఆ జీవితాన్ని జీవించే విధంగా బలపరిచింది. అది ఆయనే చెప్తున్నారు చూడండి. నా గుణం అంతే, మూర్ఖత్వంతో నింపబడిన గుణం, ముఖముఖలు చేసే గుణం, క్రైస్తవులను చూస్తేనే హత్య చేసే గుణం. ఎంతోమంది యూదులు ఉన్నారు, ప్రధాన యాజకులు కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు. ఈయన్ని చూడండి, నూనెలో వేసిన ఆవాళ్ళ గంతులు వేస్తూ రగడ చేస్తూ పరిగెత్తుకుని వచ్చి అంత కఠినమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు ఉన్న వాక్యాల్లో, నాకు కుదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, ఎందుకంటే నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీని స్థితిలో ఉన్నా నాకు తెలుసు. ఎవరు ఈ మూర్ఖత్వం కలిగి సంఘంలో ప్రవేశించి వేదికలన్నీ పడవేసి ప్రజల్ని జిత్తుపట్టి లాక్కుని వచ్చిన చెప్తున్నారు, ఇప్పుడు నాకు జీవించడము తెలుసు, దీని స్థితిలో ఉండడం తెలుసు, ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండడం నాకు తెలుసు, అన్ని కార్యాల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఈ విషయాలను ఎలా బోధించారో చూసారా? ఈ దినాల ఆ విధంగా బోధించే మనుషులే లేరు. వారికి జీవించడం తెలుసు, దీని స్థితిలో ఉండడం తెలుసు, కొరత కలిగి ఉండడం తెలుసు. ఒక పూట భోజనం ఉంటే భోజనం చేయడం తెలియాలి, భోజనం లేదంటే ఆకలితో ఉండడం తెలియాలి అని చెప్తున్నా చూడండి. మేము అన్ని స్థితుల్లోని సంతృప్తి కలిగి ఉండుట, ఏ పరిస్థితుల్లోని తృప్తి కలిగి ఉండుట, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నాకు నేర్పించారు, నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. టోటల్గా ఆయన గుణమే మారిపోయింది. టోటల్గా మూర్ఖత్వం, కోపంతో నింపబడిన మనుషుడు ఈ దినాల్లో శాంతంగా మాటలు చెప్పడం చూస్తున్నాం. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, నన్ను బలపరిచిన ఒక శక్తి, అది క్రీస్తు యొక్క శక్తి. ఈ శక్తే నాలోని శాంతమును,
ఓపికను, ఆకలి, కరువు వంటి కార్యాలను సహించే యొక్క మనస్తత్వాన్ని నాలో కలుగజేసింది. ఆ శక్తి నన్ను బలపరిచే క్రీస్తు మూలంగా ఇటువంటి కార్యాలు చేసే శక్తి నాకుంది. ఎటువంటి కార్యాలు? ఏది దొరక్కపోయినా నిశ్శబ్దంగా ఉండగలగాలి. ఆకలితో ఉండాలన్నా ఉండాలి, తృప్తితో ఉండాలన్నా అలానే ఉండాలి, పరిపూర్ణత పొందుకోవాలన్నా పరిపూర్ణత పొందుకోవాలి, కొరత కలిగి ఉండాలన్నా కొరత కలిగి ఉండాలి. వీటన్నిటినీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ స్వభావం నాలో కలుగజేసి ఉన్నారు. ఒక కాలంలో ద్వేషం ముక్కుపిగా ఉన్న నేను ఈ దినాన్ని ఇప్పుడు శాంతంగా మాట్లాడుతున్నానంటే దానికి నన్ను బలపరిచే యొక్క శక్తి కారణం. ఆ శక్తి క్రీస్తు యొక్క శక్తి అంటున్నారు. మీరు ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. తర్వాత చూడండి, పౌలుని ఈ విధంగా మార్చిన శక్తి ఆయన్ని సంధించింది. మూర్ఖత్వంలో వెళ్ళిన వ్యక్తి ఆ వెలుగు ఆయన మీద పడి ఆ వీధిలో ఆయన పడిపోయినప్పుడు వెంటనే ఆ శక్తి ఆయనలో మార్పులను కలుగజేసింది. అదే విధంగాను మన జీవితంలోనూ మార్పులను కలుగు చేయడానికి ఈ శక్తి. ఉడిదే చర్చికి వెళ్ళి చప్పట్లు కొట్టడం, గెంతులు వేయడం, పక్కనున్న వారిని కొట్టడం, 10 మంది ఎదుట నేను దేవుడి యొక్క శక్తిలో నింపబడ్డానని చూపించడం కాదు. దేవుడి యొక్క శక్తి మీ జీవితంలో దేవుడు కోరుకునే మీ స్వభావములను రూపొందించడానికి అవి ఇవ్వబడ్డాయి. దాని గురించి మనం ఎప్పుడైనా కలత చెందామా? పౌలుని నడిపించిన వారు ఆయనకి నేర్పించారు. నిన్ను ఒకరోజు ఒక శక్తి సంధించింది కదా, గుర్రం మీద నుండి కింద పడ్డావు కదా, నీతో పాటు దేవుడి యొక్క ఆత్మ మాట్లాడారు కదా, ఒక వెలుగు నీ చుట్టూ ప్రకాశించబడింది కదా. ఇది దేవుడి నిమిత్తం నువ్వు ఇటువంటి కార్యాలు చేయడానికి, నువ్వు దేవుడి యొక్క స్వభావాన్ని ధరించుకోవడానికి శక్తి ఇవ్వబడిందని బోధించారు. ఈ దినాలు అది మనకు చెప్పడానికి మనుషులు లేకపోవడం వల్ల శక్తి పొందుకోగానే వెంటనే ఎదుటి వ్యక్తులు న్యాయం తీర్చడం, ఈయన మాట్లాడిన తప్పు, ఆయన మాట్లాడిన తప్పు అని చెప్పడం, లేకపోతే ఆ శక్తిని తీసుకుని దాన్ని వ్యాపారం చేయడం, ఆ శక్తిని పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడం, ఆ శక్తిని పెట్టుకుని సంఘంలో ఏదో గొప్ప వ్యక్తుల్లాగా చూపించుకోవడం, అంత షోకే ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది జీవితంలో శక్తిని ఉపయోగించాలి. పేతురు యొక్క స్వభావం చూడండి. భయపడే స్వభావం కలిగి ఉన్నవాడు పేతురు. బయట నిలబడ్డానికే భయపడిన పేతురు, మనుషుల నిమిత్తం భయాన్ని కలిగి ఉన్న పేతురు. మనం అప్పుడప్పుడు చదివిన వాక్య భాగమే లూకా సువార్త 22వ అధ్యాయం 54 నుండి 55 విధించబడింది. వారాయన పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుపోయిరి. పేతురు దూరంగా వారిని వెనుక వచ్చుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి దాని చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండని చెప్పెను. అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని ఎరుగను అని చెప్పారు. యేసునే చెప్తున్నాను, తృణీకరించాడని. తర్వాత సీన్లో ఇంకొక వ్యక్తి వస్తున్నారు. వీడు ఎవడని అడిగితే ఈ పేతురు యేసుని ఆ సైనికులు వచ్చి పట్టుకునేటప్పుడు తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని ఒక చెవి తెగ నరికాడు కదా, ఆ చెవి తెగి పడిపోయింది. యేసు దాన్ని ముట్టి స్వస్థతపరిచారు, అది మీకు తెలుసు. ఆ చెవి నరకబడిన వాడికి సొంతదారుడు. మిగతా వాళ్ళు మర్చిపోవచ్చు, ఈ వ్యక్తి మర్చిపోతాడా? వాడు కరెక్ట్గా చూసి నీవును వారిలో ఒకడవనగా మళ్ళీ పేతురు తృణీకరించాడని వాక్యంలో చెప్పబడింది. ఎందుకు తృణీకరించాలి? భయం. యేసు మీద ఉన్న యొక్క కేసులో నన్ను కూడా కలిపేస్తారేమో, నాకు నా దండనం వస్తుందేమో, నన్ను సిలువలో కొట్టేస్తారేమో అని ఒక భయం, మనుషులు గూర్చిన భయం. ఒకవేళ అధికారి ఎదుటి నన్ను కూడా నిలబెట్టేస్తారేమని లోపల చూస్తున్నాడు. యేసు యొక్క చేతులు కట్టి అక్కడ ముందు న్యాయం తీర్చే వారి ఎదుటి నిలబెట్టి ఆయన న్యాయం విచారిస్తూ ఉన్నారు. ఆయనతో ఉన్న వ్యక్తి ఇక్కడ కూడా ఉన్నాడని ఎవడని చెప్తే ఎక్కడ వారు మనల్ని పట్టుకుని అక్కడ తీసుకుని వెళ్ళి నిలబెడతారేమో, ఈయనే ఆయన శిష్యుల్లో ప్రధానమైన వాడని చెప్పేస్తారేమో భయం ఆయనకి. అధికారులను చూస్తే భయం, కోటని చూస్తే భయం, చూస్తే భయం, కానీ లేదని చెప్పి శపించడం, సత్యం చేయడం మొదలుపెట్టాడు. ఇది పేతురు యొక్క గుణం. పేతురు, అదే పేతురు మనుషుల మధ్యలో సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నారు. మనుషులు సాధారణమైన మనుషులు కాదు. అపోస్తలుల 2వ అధ్యాయంలో వస్తుంది. ఇది ప్రజల మధ్యలో నిలబడి సాక్ష్యం చెప్తున్న అదేం పెద్దది కాదు. ఇదే వ్యక్తి చూడండి,
అధికారులు ఉన్నవారిలో కఠినమైన వారు అన్న కైప అనే 2 ముఖ్యమైన యాజకులు. వీరే యేసు మీద నేరం మోపినవారు. వీరు దుష్టులు. వారి చేతిలో పవర్ అంతా ఉంది. యూదుల గురించి పవర్ మొత్తం, దేవాలయం యొక్క అధికారం మొత్తం అన్న కైపని ఇరువురి చేతిలో ఉండేది. వారి దగ్గర నిలబడి మాట్లాడలేం. వారి ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పే దృశ్యం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 5 నుండి 10 వరకు ఉన్న వాక్యాల్లో చెప్పబడింది. ఈ పేతుర్ని దేవుడు సంధించిన తరువాత ఇప్పుడు చూడండి, ఒక పనమ్మాయి దగ్గర మాట్లాడలేనివాడు, అధికారులను చూస్తే భయపడినవాడు, ప్రధాన యాజకులు ఉన్న అన్నయ్యను కైపను చూసి ఏం మాట్లాడుతున్నారు చూడండి. మరునాడు, ఎక్కడ? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 5వ వాక్యం. మరునాడు మొదటి దినాన దేవాలయం ద్వారం దగ్గరున్న నడవలేనటువంటి వాడిని ఒకరిని స్వస్థతపరిచారు. దాన్ని ప్రజలు అనేక మంది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరూ వచ్చారు, చూస్తే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నవాడిని ఒక్క మాటలో స్వస్థతపరిచారే అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ప్రధాన యాజకులకి ద్వేషాన్ని కలుగజేసింది. ఇప్పుడు వారిని పట్టుకుని వచ్చారు. ఇప్పుడు చూడండి, అన్న కైప ఎదుట పేతురు ఏం చెప్తున్నారో చూడండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను, ప్రధాన యాజకుడైన అన్నయ్యు కైపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ యెరూషలేములో కూడి ఉండిరి. యోహాన్ అంటే వేరే ఒక యోహాన్, ఈయన కాదు. ప్రధాన యాజకుడైన అన్నయ్యు కైపయు, యోహాన్ అనే ఒక వ్యక్తి, అలెగ్జందర్ అనే ఒక వ్యక్తి, ప్రధాన యాజకుని కుటుంబస్తులు, వారందరూ యెరూషలేములో కూడుకుని విచారిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర అడుగుతున్నారు. వారిని తమ మధ్యలో నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిద్దరని అడుగుగా, యేసంటే తెలియదు అని చెప్పిన అదే వ్యక్తి, వారి ఎదుట మాట్లాడడానికి భయపడిన వ్యక్తి. ఇప్పుడు చూడండి, అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై, అదే ఆ పవర్, ఆ శక్తి ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుందో చూడండి. పరిశుద్ధాత్మతో నిండినవాడై వారిని చూసి, ప్రజల అధికారులారా, ఇశ్రాయేలు యొక్క పెద్దలారా, ఇలాగంతా ఆయన మాట్లాడాడండి. ఈయన ఒక గ్రామం నుండి వచ్చిన వ్యక్తి, చేపలు పట్టే కుటుంబంలో ఒక చిన్న గ్రామం అది. వారి ఇల్లు, వారుండే పట్టణం నేను వెళ్ళి నేరుగా చూసి ఉన్నా, 2-3 సార్లు చూసి ఉన్నా. ఇదే ఆయన ఇల్లు అని చెప్పి ఆయన ఇల్లున్న స్థలాన్ని చూపించారు. అవన్నీ ఇప్పటి వరకు భద్రపరచబడి ఉన్నాయి. పేతురు గారి అత్తయ్య గారు ఉన్న ఇల్లును కూడా నేను చూసి ఉన్నాను. అవన్నీ చూస్తే ఒక చిన్న గ్రామంలాగా, ఆ పాత కాలంలో ఉన్న గోడలు, స్తంభాలు మాత్రమే ఉన్నాయి. అక్కడి నుండి వచ్చిన వారు యెరూషలేములో వారిని చూస్తేనే భయపడతారు. వీరందరూ పట్టణంలో ఉండేవారని చెప్పి, వీరు గలిలీకి సంబంధించిన మనుషులను వాక్యం చెప్తుంది. చదువుకోలేదు, జ్ఞానం లేదు, అధికారులను చూస్తే భయపడతారు. వారు అక్కడ నిలబడి ఏం చెప్తున్నారు చూడండి. అధికారులారా, ఇశ్రాయేలు పెద్దలారా, చూసారా? ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేనివలన స్వస్థత పొందనని నేడు మమ్మును విమర్శించున్నారు గనుక, వాడు ఆ రోజు అనారోగ్యంతో ఉన్నారు, ఈరోజు ఆరోగ్యంతో వాడున్నాడు. ఎలా ఆరోగ్యవంతుడిగా మార్చబడని మీరు మమ్మల్ని విచారిస్తే, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది, ఏ నామాన్ని, ఏ మనుషుడు నాకు తెలియదు అని చెప్పి భయపడ్డాడో, ఇప్పుడు అన్న కైప దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు, మీకందరికీ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందే అంటున్నాడు. వీడికి ఎంత ధైర్యం అండి! ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళి, వారు ఆ యూదులకి చాలా ముఖ్యమైన వారు, వారి ఎదుటకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడడం చూస్తున్నాం. వాక్యం చెప్తుందంటే, అంతగా భయపడిన పేతురుకి ఆ ధైర్యం అనే ఆత్మ యొక్క వరమునిచ్చింది ఎవరు అంటే, వాడు ఆత్మలో నిండినవాడై, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం దానిని ఆయనకి ఇచ్చి ఉంది. అప్పుడు శక్తి అనేది దేవుడి గురించిన సాక్ష్యం మీరు ధైర్యంగా చెప్పేది. మొదట మనం భయపడ్డాం, కొట్టేస్తారో లేకపోతే ఏదైనా చేస్తారో. ఇప్పుడు చూడండి, ఆ శక్తిలో నింపబడి అదే వాక్యం చెప్తుంది. అప్పుడు శక్తి అనేది దీని నిమిత్తమే దేవుడు మనకిస్తూ ఉన్నారు. రెండవ కార్యం చూడండి, ఇవన్నీ మనకు చెప్పబడిన పైపైన తెలియని కార్యములు. దేవుని యొక్క శక్తి ఇంకా దేనికి అవసరమో తెలుసా?
ఏ మనుషున్నైనా క్రీస్తులో స్థిరపరచడానికి ఒక శక్తి కావాలి. ఇప్పుడు మనం పరిచర్యకు వెళ్తున్నాం, యేసే గురించి చెప్తున్నాం. ఒకడు అంగీకరిస్తూ ఉన్నాడు, వారిని అంగీకరింప చేసేదే దేవుని యొక్క శక్తి. అది ఉటిద మీరు వెళ్ళి చెప్తే ఏ ఒక్కరు వినరు. అక్కడ పేతురు దేవుని యొక్క అభిషేకంలో నింపబడిన తరువాత లేచి నిలబడి మాట్లాడినప్పుడు ఆయన సందేశాన్ని విని 3,000 మంది రక్షణలోకి వచ్చారు. ఆ దినం రక్షణ 3,000 మంది అంటే తక్కువ. ఇప్పటి వరకు ఈ కూటంలో 3,000 మంది రక్షణ పొందుకున్నది లేదు. 3,000 మంది వస్తారు. వచ్చిన దాంట్లో సగం మంది రక్షణ పొందుకోవడం పెద్ద విషయం. కానీ మొదటి సందేశంలోనే 3,000 మంది రక్షణ పొందుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం. నేను అనేక స్థలాలు చెప్పి ఉన్నాను. పేతురు ప్రకటించిన సందేశం ఏంటి అని చదివి చూశాను. ఈ 3,000 మంది రక్షణలోకి తీసుకుని వచ్చిన సందేశం, అది ఎటువంటి సందేశం అని చూస్తే అందులో ఏమీ లేదు. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర, ఆ ముందున్న పితరుల యొక్క కార్యాలు, యేసుక్రీస్తు వారు వచ్చింది వెళ్ళింది, ఇదే మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రసంగాన్ని ఈరోజు మాట్లాడితే ఎవరైనా రక్షణ పొందుకుంటారంటే లేదు, అవకాశమే లేదు. అప్పుడు ఎలా రక్షణ పొందుకున్నారంటే వీరి యొక్క ప్రసంగం వల్ల కాదు, దేవుని యొక్క అభిషేకం వల్ల. ఆ శక్తి వారిని మార్చింది. వీరు చెప్పిన మాటలు వాడికి అర్థమైందో లేదో, కానీ వాడికి ఏదో చేసింది. అది వాడిని అది ఏదో చేసింది. నేను కూడా అదేవిధంగా దేవుడి యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దేవుడి యొక్క వాక్యమే తెలియకుండా ఉన్న నేను అది విన్నప్పుడు, ఆ వాక్యం యొక్క అర్థం నాకు తెలియదు, కానీ ఆ వాక్యం నాలో క్రియ చేసింది. దాన్ని నేను గ్రహించాను, పర్సనల్గా అనుభవించాను. నాకు అర్థం కాలేదు, వారు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు, కానీ ఆ మాటలు నన్ను ఏదో చేశాయి, నా పాపాన్ని గ్రహించేటట్టు చేశాయి. నేను ఎటువంటి ఆధారం లేకుండా నిలబడుతున్నానని నా యొక్క స్థితిని చూపిస్తుంది, ఏదో చేస్తుంది ఆ వాక్యం. అపోస్తలుల 2వ అధ్యాయం చదివేటప్పుడు అదే అనుకుంటాను నేను. ఆయన మాట్లాడింది ఎంతమందికి అర్థమైందో నాకే తెలియదు. ఆ మాటల వల్ల అందరూ మారు మనసు పొందుకోలేదు. వారిలోనికి వచ్చిన యొక్క శక్తి, ఈ వాక్యం వెళ్ళేటప్పుడు ఈ యొక్క వాక్యంలో సారము కలిగి వారిలోనికి వెళ్ళిన శక్తి వారిని స్వస్థత పరిచింది, వారిని దేవుడితో కలిపింది, వారిని రక్షణలోకి నడిపించింది. అప్పుడు ఆ పవర్, వాక్యం చెప్తుంది, ఇది మాత్రమే కాదు, వారిని దేవునిలో స్థిరపరుస్తున్నారు. చూడండి, అది కూడా మనం చెప్పే మాటల వల్ల కలిగేది కాదు. నేను బైబిల్ చదివేశాను, నాకంతా తెలుసు. కొంతమంది చూస్తే బైబిల్ కాలేజీలో చదివి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్తారు. ఒక్కొక్క పేరు, ఉపదేశానికి ఈ పేరు, ఈ ఇసం, దానికి ఆ ఇసం, దానికి ఇసం అని చెప్తారు. అలా మాట్లాడుతూనే ఉండడమే. అందులో ఏ కార్యాలు మొలకెత్తవు. మొలకెత్తింపజేసేది ఎవరో తెలుసా? ఆ శక్తి, ఆ పవర్. ఆ వాక్యం వారిలోనికి వెళ్ళేటప్పుడు వారిని దేవునిలో స్థిరపరచడానికి ఒక శక్తి కావాలి. మీరు బైబిల్ చదవండి, బైబిల్ కాలేజీలో చదవండి, వద్దని చెప్పట్లేదు. కానీ పవర్ లేకుండా మీరు మాట్లాడితే, దేవుడి యొక్క శక్తే లేకుండా ఆ యొక్క మాటలు బయటకు వస్తే, అది ఒట్టి మనుషుని యొక్క జ్ఞానం గల మాటల వల్ల ఉంటాయి తప్పించి, అది ఎవ్వరి హృదయంలోని ఎటువంటి మార్పుని అది తీసుకురాలేదు. నేను బైబిల్ కాలేజీలో నేర్చుకున్నవాడిని కాదు. బైబిల్ కాలేజ్ ఏంటి, లోకంలోనే ఎక్కువగా చదివింది లేదు. నాకు జ్ఞానం చాలా తక్కువ. నాతో పాటు చదివినా అని అడిగితే తెలుస్తుంది. నా స్నేహితులు ఇంకా చాలామంది ఉన్నారు, నన్ను చూస్తూ అంటారు, నువ్వేనా అది అని. ఇంతమంది ప్రజలు నువ్వు మాట్లాడే మాటలు వింటారట అని అంటారు. ఒకానొక కాలంలో నువ్వు మాతోనే కదా చదివావు, ఎందుకు ప్రయోజనమే లేకుండా ఉండవు. మా యొక్క సార్స్ అందరూ తిట్టి ఉంటారు. భవిష్యత్తులో నువ్వేం చేస్తావో తెలియదని చెప్తూ ఉంటారు. అప్పుడు పూర్తిగా ఇవన్నీ మనకు తెలుసు. అప్పుడు మన యొక్క ప్రసంగం యొక్క కార్యాలు, లేకపోతే ప్రసంగం యొక్క జ్ఞానం ఇది సాధించలేదు. నాకు బైబిల్లో చాలా విషయాలు తెలియదు. చాలామంది చెప్తుంటారు, బైబిల్లో నాకు తెలియదు. కొంతమంది చెప్పేటట్టు అది ఆయిజం, ఇది ఈజం, ఇది ఇలా వస్తుంది, అది అలా వస్తుంది, ఇవన్నీ నాకు తెలియదు. కానీ నేను ఈ చేతులతో నేనే బయలుదేరి వెళ్ళి వేరే మార్గంలో ఉన్న అనేక మందికి సువార్తను ప్రకటించి, పరిచర్య యొక్క ఆరంభ కాలంలో వేల సంఖ్యలో ప్రజలకు బాప్తిసమిచ్చి దేవునిలోనికి వారిని నడిపించే యొక్క కృపను అనుగ్రహించారు. అది నా వలన కలిగినది కాదు, ఆ శక్తి అది చేసింది. ఆ శక్తి అనేక మంది సేవకులుగా ఉన్నారు ఈ దినాల్లో. నాకు తెలియని వారందరూ కొన్ని సమయాల్లో చెప్తుంటారు, అన్న మీ యొక్క సందేశం విన్నే, మీ మూలంగానే మేము బాప్తిసం పొందుకున్నాను, మీ మూలంగానే నేను పరిచర్యలోకి వచ్చానని చెప్తారు. కానీ నాకు జ్ఞాపకం ఉండదు, ఎందుకంటే అనేక గ్రామాలు తిరిగి ఉన్నాను.
కొండ ప్రాంతాల్లో, మూనార్ వంటి ప్రాంతాల్లో నేను కాలు పెట్టని ఎస్టేటే లేదు. అన్ని స్థలాలకు వెళ్ళి ఉన్నాను. అదేవిధంగా ఊటీ, కున్నూరు ఆ కొండ ప్రాంతాల్లో, సముద్రపు తీర ప్రాంతాల్లో, గ్రామాల్లో అనేక స్థలాలకు వెళ్ళి పరిచర్య చేశాను. అదంతా నా ప్రసంగం చేసే జ్ఞానం వల్ల కాదు, బైబిల్ని నేను నేర్చుకుని వారికి సాదృశ్యంగా మాట్లాడడం వల్ల కాదు. ఒక శక్తి, నన్ను దాటిన, నన్ను మీరిన ఒక శక్తి అది. ఆ దేవుడి యొక్క శక్తి అక్కడ క్రియ చేయడం, అలానే చేస్తూ ఉండడం ఇప్పటివరకు నేను స్పష్టంగా చూస్తున్నా. చూడండి, వాక్యాన్ని కూడా చెప్పడానికి వీటన్నీ తీసుకుని వచ్చి, అది టైప్ చేసి తీసుకుని వచ్చి మీకు చెప్తున్నాను. కొంతమంది చాలా వేగంగా చెప్తారు, కంఠస్థ పెట్టి చెప్తారు, నాకు అవన్నీ తెలియదు. కానీ దేవుడి యొక్క శక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. వాక్యంలో చెప్పబడింది, దేవుని వైపు ఒకరిని ఆకర్షించడానికి, ఆకర్షించబడిన వాడిని దేవునిలో స్థిరపరచడానికి ఒక శక్తి ఉంది. ఈ పరిచర్య చేసే మీరు, క్రీస్తును అంగీకరించిన మీరు, దీనిని మీరు గమనించే తీరాలి. అదే మీ పరిచర్యలో మంచి ఫలములది ఇస్తుంది. ఇతరుల్ని దేవునిలో స్థిరపరిచేందుకు ఇది సహాయపడుతుంది. అప్పుడు అన్ని భాషలు అనేది అన్ని భాషలు మాట్లాడడం మాత్రం కాదు, గెంతులు వేయడం కాదు, ప్రవచించడం మాత్రమే కాదు. ఆ కూటంలో చూడండి, జితులన్నీ విరబోసి గెంతులు వేసి అభిషేకంలో నింపబడి, అది మాత్రమే కాదు. ఆ శక్తి ఎందుకు ఉపయోగించబడాలి అంటే, మనుషుల్ని దేవుడి యొక్క మందలోనికి చేర్చడానికి, దేవునిలో నిలబడే విధంగా ఉపయోగించడానికి ఆ శక్తి అనేది వస్తుంది. వాక్యంలో చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వాక్యములు. ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని ఆయన గురించి ప్రకటిస్తూ, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఉపదేశిస్తున్నాం. ఇది ఎందు నిమిత్తం చేస్తున్నారు? వారేదో చదివి రాత్రి పగలు పరిశీలించి చేస్తున్నారంటే లేదు. ఏం చెప్తున్నారు? అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇదే రహస్యం అండి, పరిచర్య యొక్క రహస్యం. ఉట్టిగా మనం తెలుసుకోవడానికి అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటాం. నేను చాలా పుస్తకాలు చదువుతాను. అది తెలుసుకోవడానికి మాత్రమే, ఉపయోగించడానికి దేవుడి యొక్క శక్తి మాత్రమే, దేవుడి యొక్క శక్తి మాత్రమే అక్కడ క్రియ చేస్తుంది. ఈయన చెప్తున్న చూడండి, ఏమని చెప్తున్నారు? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని నేనేం చేస్తున్నాను? నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అప్పుడు ఆ బలమును పెట్టుకుని మీరు పోరాడి వాడి చుట్టూ ఉన్న యొక్క బంధకాలను తెంచివేయడం, వాడు దేవునిలో సంపూర్ణునిగా చేయబడి దేవునిలో నిలబడ్డానికి ఆ శక్తి మీకు సహాయం చేస్తుంది. అదే అక్కడ వాక్యం మనకు చూపిస్తూ ఉంది. మళ్ళీ మీరు చదివి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబడ్డానికి ఇందు నిమిత్తమే ఆయననే మేము ప్రకటిస్తూ, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి సమస్త విధములైన జ్ఞానంతో బోధిస్తూ ఉన్నాము. దీన్ని మేము ఎందులో చేస్తున్నామని అంటే, దాని నిమిత్తము నేను నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడుచున్నాను. ఆ బలం, క్రియాశక్తి అదే సీక్రెట్. పరిచర్య యొక్క రహస్యమే అందులోనే ఉంది. మన యొక్క బలం కాదు, మన యొక్క జ్ఞానం కాదు. నేను బాగా చదువుకుని రావడం వల్ల ప్రజలు వింటారంటే వినరు. ఆ పవర్, ఆ శక్తి, ఆ బలమే, ఆ శక్తి మూలంగా మీరు పోరాడేటప్పుడు ఒక మనిషిని బంధించిన కట్టులు తెంచివేయబడతాయి. వాడి మనసును బంధించిన సాతాను యొక్క చెయ్యి తీసివేయబడుతుంది. దాని తర్వాత వాడు బలపరచబడతాడు, దేవునిలో స్థిరపరచబడతాడు. ఇదే రహస్యమని చెప్తున్నారు. రక్షణ పొందుకున్న వారు దేవునిలో నిలబెట్టడానికి పౌలు పడిన ప్రయాసల గురించి బైబిల్ చెప్తూ ఉంది. ఎంతగా ప్రయాసపడి ఉన్నారు ఆయన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6, 7 వాక్యాలు చెప్తుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని చూసారా? మా జ్ఞానం మీద ఆధారపడితే మీరు పడిపోతారు. జ్ఞానం మూలంగా దేవుణ్ణి వెతికి నిలబడాలంటే కొన్ని దినాలు నిలబడతారు, మళ్ళీ పడిపోతారు. మీరు దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన
తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతమును వినియోగించిందని చూసారా? పవర్ ఎక్కడుందో పనిచేస్తుందో. ఆ పవర్ ప్రజల్ని రక్షించడానికి ఆయన పరిచర్య యొక్క సీక్రెట్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అక్కడికి వెళ్ళి ఆయన పెద్ద అధికారి ఎదుట, రోమా అధికారి ఎదుట, ఫెలిక్స్ ఎదురుగా నిలబడుతున్నారు. ఆయన చెప్తున్నాడు, ఇంకా కొంచెం నేను మాట్లాడిస్తే నువ్వు నన్ను క్రైస్తవునిగా మార్చివేస్తావు, నువ్వు ఇంకా కొంత సమయం మాట్లాడితే నేను క్రైస్తవుని అయిపోతానన్నట్టుంది అంటున్నాడు. అప్పుడు పౌలు చెప్తున్నది, కొంచెం మాత్రమే కాదు, నువ్వు పూర్తిగా నా వలె మారవాలని అనుకుంటున్నానని చెప్తున్నారు. అప్పుడు ఇందులో ఉన్న రహస్యం ఏంటని అడిగితే, నా మాటలు, నా ప్రసంగము జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ మూలంగా దేవుని శక్తి చేత స్థిరపరచబడినవిగా ఉన్నాయి. అలా ఉండి పరిపూర్ణులైన వారి మధ్యలో జ్ఞానమును బోధించున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని, జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించిన మర్మమైనట్టుగా మరుగై ఉండిన రహస్యమైన దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు చూసారా, దేవుడి యొక్క ఆత్మ వలన శక్తి మూలంగా పోరాడి దేవుడి యొక్క జ్ఞానం మూలంగానే వారిని రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాం. అది మాత్రమే కదా, వారి దేవునిలో పరిపూర్ణంగా వారిని నిలబెడుతున్నామని చెప్తూ ఉన్నారు. ఈ పరిచర్యను వారు ఆత్మ యొక్క శక్తి మూలంగానే చేశారు. 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు వాక్యములు అదే మనకు చూపిస్తూ ఉంది. 3వ కార్యం, ఈ శక్తి మనకి ఎందు నిమిత్తం అవసరం అని అడిగితే, మనల్ని రూపాంతరపరచడానికి ఆ శక్తి అవసరము. దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్నాం కదా, అది అంతం వరకు మనలో ఎందుకు దాన్ని కాపాడాలి అంటే, ఈ శక్తి మిమ్మల్ని రూపాంతరపరుస్తూ ఉంది. రూపాంతరపరుస్తుందంటే క్రీస్తు ఎలా ఉన్నారో అదే విధంగా ఆయన యొక్క శరీరం యొక్క రూపమును మనలోనికి తీసుకుని వస్తుంది. మీరు కార్యాన్ని చక్కగా ఆలోచించి చూడండి. ఒకవేళ మనం ఇలా అనుకోవచ్చు, దేవుడు మనల్ని రూపాంతరపరిచే ఆ దినమున నేను జీవంతో ఉంటే పర్వాలేదు, ఈ అభిషేకం నన్ను జీవింపజేస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఆ కాలం రావడానికి ముందుగానే, రహస్య రాకడ రావడానికి ముందే, బాకా ధ్వని వినిపించడానికి ముందుగానే క్షణిక మాత్రంలో రూపాంతరపరచబడతామని వాగ్దానం చేయబడింది కదా. ఆ దినము కంటే ముందుగా చనిపోతే ఈ అభిషేకం నాకు ఏం చేస్తుంది అని. నేను ఒక కార్యాన్ని చెప్తాను, మీరు చక్కగా అర్థం చేసుకోండి. నేను పరిశుద్ధాత్మలో అభిషేకించబడినవాణ్ణు. నా మరణము వరకు ఈ అభిషేకాన్ని నేను శరీరం అనే పాత్రలో కాపాడుకుని ఉంచగలిగితే, అంత మటుకు నా శరీరం కాపాడగలిగిన ఆ యొక్క స్థితిలో ఉంటే, అది మరణించిన తర్వాత దేవుడు రాకడ దినాన తిరిగి యొక్క శరీరం పునరుత్థానమవుతుంది. ఒకరు ఈ ఆత్మలో నింపబడి చక్కగా పరిచర్య చేసి మధ్యలో ఈ అభిషేకాన్ని కోల్పోయి ఉంటే, మధ్యలో కోల్పోయాడు కానీ ఆ వ్యక్తి చనిపోతున్నాడు. మరణించిన తర్వాత యేసు వచ్చినప్పుడు ఈ శరీరం పునరుత్థానమవుతుందా లేకపోతే రూపాంతరం చెందుతుందా అని అడిగితే, అది రూపాంతరం చెందే రీతిలో అది పునరుత్థానం అవ్వదు. ఎందుకంటే ఆ శరీరానికి రూపాంతరత చెందే శక్తి లేదు. ఆ శక్తిని తన శరీరంలో మరణ పర్యంతము అది దాన్ని నిలుపుకోలేదు. చెప్పేది అర్థమవుతుందా మీకు? దానివల్ల ఏం చేయాలంటే, మనం దేవుని యొక్క ఆత్మలో మన యొక్క మరణం దినం వరకు అభిషేకంలో ఉంటూ వెనకడుగు వేయకుండా ఉండాలి. కొంతమంది చెప్తారు, మీరు ఒక్కసారి యేసును అంగీకరిస్తే, పరిశుద్ధాత్మను పొందుకుంటే, రక్షణ పొందుకుని ఉంటే, ఎంత పెద్ద పాపంలో పడిపోయినా ఆ రక్షణ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదంటారు. అది అబద్ధం. అనేక మంది వెనకడుగు వేసి ఉన్నారు. వాక్యమే దాన్ని చెప్తూ ఉంది. ఒకడు వెనకడుగు వేసినట్లయితే నా యొక్క ఆత్మ వాడి మీద ప్రియమై ఉండదని చెప్తుంది. దావీదు చెప్తూ ఉన్నాడు, నీ యొక్క ఆత్మ నా దగ్గర నుండి తీసివేయకండి అంటున్నాడు. అప్పుడు పడిపోవడానికి అవకాశం ఉంది. ఒకసారి మనం అభిషేకించబడ్డాం, తర్వాత ఇష్టానికి మనం జీవించవచ్చు, ఆ రక్షణ ఏం పోవద్దు అంటే అది తప్పైన ఉపదేశం. అప్పుడు ఈ శరీరం అనే పాత్రలో మరణం వరకు ఆ ఆత్మను, ఆ శక్తిని మనం కాపాడుకోగలిగితే, ఆ శరీరం
రూపాంతరం చెందే విధంగా పునరుత్థానం అవ్వడానికి శక్తిని కలిగి ఉన్నదిగా, సంపూర్ణమైనదిగా మార్చబడి ఉంటుంది. వాక్యం అదే చెప్తుంది. మనల్ని రూపాంతరపరచడానికి దేవుడు తన యొక్క శక్తిని బట్టి దానిని మనకు రూపొందించడానికి శక్తిగల దేవుడిగా ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 ఈ విధంగా చెప్పబడుతుంది. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన తన శక్తిని బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. ఆయన ఏం చేస్తారంటే తన యొక్క శక్తిని బట్టి మన యొక్క దీన శరీరమును, అది మట్టిలోనికి వెళ్ళిపోయినా దేవుడు దాన్ని రూపాంతరపరుస్తారు. మీరు ఈ లోకంలో జీవించిన దినముల్లో ఆరంభంలో యొక్క అభిషేకాన్ని పొందుకొని తర్వాత యొక్క అభిషేకాన్ని కోల్పోయి దేవుడి యొక్క కార్యానికి, చిత్తానికి వ్యతిరేకంగా మీరు కార్యాలు చేసి, లేకపోతే మీరు వెనుకకు వెళ్ళిపోతే దేవుని యొక్క పునరుత్థానింపజేసే రూపాంతరపరిచే దినమున ఈ శరీరం రూపాంతరపరచబడదు. అది పూర్తిగా పరిపూర్ణపరచబడ్డానికి ఆ శక్తిని ఆయన మనలో ఉంచి ఉన్నారు. అది మీలో అనేక విధములైన ఆత్మ సంబంధమైన మార్పులు కలుగజేస్తూనే ఉంటుంది. అది మీకు తెలియదు. కాబట్టి ఆత్మతో కలగలిపిన ఒక జీవితం మీరు జీవించాల్సిన అవసరత ఎంతో ఉంది. అప్పుడు రూపాంతరపరచబడేందుకు ఆ శక్తి మనకి ఇవ్వబడి ఉంది. నాలో ఒక అభిషేకం ఇవ్వబడింది, మీలో ఒక అభిషేకం ఇవ్వబడింది. అది ఒట్టి అన్య భాషలు మాట్లాడడానికి మాత్రమే కాదు, సంఘంలో చప్పట్లు కొట్టడానికి కాదు, మిమ్మల్ని రూపాంతరపరచడానికి దేవుడు దాన్ని మీలో ఉంచి ఉన్నారు. అది మీలో మార్పులను కలుగజేస్తూనే ఉంది. అందుకే ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్మ కలిసి జీవించే జీవితం ఏ పరిస్థితుల్లోని దేవుని విడిచిపెట్టకుండా ఉండడానికి విశ్వాసంలో బలం కలవారిగా ఉండాలి. రూపాంతరం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 51, 52, 53 వాక్యాల్లో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని అందరూ చనిపోం. నిద్ర అంటే నిద్రపోవడం కాదు. ఈయన చెప్పే నిద్ర అనేది మరణం. మరణంలో లాజరు మరణించినప్పుడు దేవుడు చెప్పింది, మన సహోదరుడు, మన స్నేహితుడు నిద్రిస్తూ ఉన్నాడని. పక్కనున్నవారు చెప్పారు, నిద్రిస్తే లేస్తాడు కదా. ఆయన మరణించి ఉన్నారనే విషయం గురించి అక్కడ చెప్తూ ఉన్నారు. మనమందరము నిద్రించము గాని కడబూర మ్రోగగానే ఒక నిమిషములో, ఒక రెప్పపాటున మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు చూసారా. మొదట క్రీస్తులో మరణించిన వారు పునరుత్థానమవుతారు. వారును మరణ పర్యంతం వరకు ఆ శక్తిని వారిలో భద్రపరుచుకున్నవారు, కోల్పోకుండా ఉన్నవారు, వారు అక్షయులుగా లేపబడుదురు. తరువాత జీవము కలిగిన మనమును రూపాంతరం చెందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను, మత్యమైన ఈ శరీరం అమత్యతను ధరించుకొనాల్సి ఉంది. అది దేవుడి యొక్క చిత్తం. దాని నిమిత్తమే దేవుడి యొక్క శక్తిని మీలో భద్రపరిచి ఉంచారు. మీలో దేవుడు ఆ కార్యాన్ని దాచి ఉంచారు. ఈ శక్తిని మీరు ఏ కాలంలో కూడా, ఈ అభిషేకాన్ని కోల్పోకుండానట్లు మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మకు ఇష్టం లేని కార్యాలు ఏదో ఒకటి చేసి అభిషేకానికి వ్యతిరేకమైన క్రియలోకి వెళ్ళి ఆ అభిషేకాన్ని కోల్పోతే, ఒకసారి ప్రకాశించబడి పరమ ఈవులను రుచి చూసి పరిశుద్ధాత్మను పొందుకొని తృణీకరించిన వారు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, వారిని తిరిగి ఆ మారు మనసులోనికి వచ్చే విధంగా నూతనపరచడం అసాధ్యమైనది. ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకుని పరమ ఈవలను రుచి చూసి తృణీకరించి వెళ్ళిపోయిన వారు, అప్పుడు తృణీకరించగలమనేదే కదా అర్థం ఇక్కడ. కానీ ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే, ఒకసారి రక్షణ పొందుకుంటే మీరు ఎటువంటి కార్యాలు చేసినను, పాపం చేసిన, హత్యే చేసిన రక్షణ మీ నుండి వెళ్ళిపోదు. అది అలా వెళ్ళదండి. అప్పుడు ఇక్కడ వెనకడుగు వేసినవాడు దేనివల్ల వెనకడుగు వేశాడు? ఒకసారి ప్రకాశించబడి పరమ ఈవులను రుచి చూసి పరిశుద్ధాత్మను పొందుకుని వెనకడుగు వేసిన వారు, వారు మారు మనసు పొందుకునే విధంగా నూతనపరచడం అసాధ్యమైన కార్యమని కదా వాక్యం చెప్తుంది.
అప్పుడు వాక్యం చెప్తుందంటే, మీలో దేవుడి యొక్క అభిషేకాన్ని ఉంచిన విషయం అది కోల్పోకుండా కాపాడడం, మీరు రూపాంతరం చెందడానికి దాని నిమిత్తమే దేవుడి అభిషేకాన్ని ఇచ్చి ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే మన ఇష్టానికి మనం జీవించలేము. పరిశుద్ధాత్మ తొలగిపోకున్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక కార్యం చూద్దాం. మేలు చేయడానికి దేవుని యొక్క శక్తి మనకి సహాయం చేస్తుంది. మంచిది చేయడానికి ఎందుకు దేవుడి యొక్క శక్తి? చదువుదామా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వాక్యంలో ఇది చెప్పబడుతుంది. నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థతపరచుచు సంచరించుచుండెను. ఒక మంచి కార్యం. యేసుక్రీస్తు వారు పొందుకున్న అదే అభిషేకం, దేవుని యొక్క నిజమైన శక్తి మనలో ఉన్నట్లయితే మేలు చేయడం అనే విషయాన్ని మీరు దాన్ని అడ్డగించలేరు. మీలో మేలు చేయాలనే ఒక గుణం, స్వభావం ఉంటుంది. దానిని మీరు నిలుపు చేయలేరు. కొంతమంది చూడండి, పరిచర్య చేస్తారు కానీ 10 పైసలు ఇవ్వరు. 10 పైసలు ఎవ్వరికి ఇవ్వరు వారు. తన యొక్క కుటుంబం, తన యొక్క మనుషులు అడిగితే అభిషేకం అన్ని భాషలు వాక్యం చెప్తుందంటే, ఆ శక్తి అభిషేకంతో నింపబడితే మీరు మేలు చేయకుండా ఉండలేరు. అది ఒక ఆనవాలు. దేవుని ఆత్మ మీలో ఉందనే దానికి ఇది ఒక ఆనవాలు. ఆయన అందరికీ మేలు చేయుచు సంచరించెను. చూడండి, అపోస్తలు కూడా దాన్నే ఫాలో చేస్తూ ఉన్నారు. నిందించబడి మామూలుగా ఉండేటప్పుడు మేలు చేయొచ్చు. చేతిలో డబ్బులున్నాయి, ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వచ్చు, అది ఓకే. కానీ నిందించబడి కూడా ఒక మేలు చేస్తున్నారు చూడండి. అప్పుడే ఆ శక్తి అక్కడ క్రియ చేస్తూ ఉంది. సాధ్యమయ్యేటప్పుడు క్రియ చేయడం కాదు. వారు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, మోసం చేస్తున్నారు, నిందిస్తున్నారు, అప్పుడు కూడా మేలు చేస్తున్నారు చూడండి. ఆ మేలు చేయడానికి ఒక శక్తి కావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వాక్యంలో పౌలు తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని చెప్తున్నారు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి తిట్టబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాం. నన్ను తిడుతూ ఉన్నారు కానీ వారిని ఆశీర్వదిస్తున్నాం, దూషింపబడి వారి గురించి బతిమాలుకొనుచున్నాం. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. అప్పుడు వారిని ఇంతగా కష్టపెట్టినా వారు మేలే చేసే దాంట్లో కృంగిపోలేదు. తిడుతూ ఉన్నారు, ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాను. నన్ను పెంటకుప్పలా ఎంచుతున్నారు కానీ నేను వారిని గణపరుస్తున్నాను. దూషించబడుతున్నాం కానీ వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఇదే ఆ శక్తి. ఏ పరిస్థితుల్లోనైనా సరే మీరు మేలు చేసే విధంగా మీ హృదయాన్ని అది ప్రేరేపిస్తూనే ఉంటుంది. వాడేదో చేసుకుని వెళ్తాడు, వాడు ఎలా ఉన్నాడు, కానీ దేవుడు నాలో ఇచ్చిన యొక్క స్వభావం మేలు చెయ్యాలి. ఒకసారి ఒక సన్యాసి నది ఒడ్డున నడుచుకుని వెళ్తున్నాడట. అప్పుడు ఆ నదిలో పూర్తిగా నీళ్లు, అందులో ఒక ఆకు తేలుతూ వస్తుంది. ఆ ఆకును పట్టుకుని ఒక విషపురుగుంది, లేకపోతే ఒక తేలు అనుకోండి, ఒక తేలు ఆకు మీద తేలుతూ వస్తుంది. ఈయనేం చేశారు, అది కొంచెంలో మునిగిపోతుంది అని చెప్పి తన చెయ్యిని చాచి దానిని తీశారు. అది అలా తీయగానే ఆ తేలు కుట్టేసింది ఆయన్ని. తేలు కుడితే ఎలా ఉంటుంది, విషం వెంటనే ఎక్కుతుంది. వెంటనే ఆయన ఒక చేతిని తీసివేశారు. వెంటనే అది మళ్ళీ అలా తేలుతుంది. అయ్యో పాపం చెప్పి మళ్ళీ తీస్తే మళ్ళీ కుడుతుంది. 3-4 సార్లు ప్రయత్నం చేస్తే 4 సార్లు అది కుడుతూనే ఉంది. పక్కనే ఉన్నవారు ఆయన అడిగారు, అది మిమ్మల్ని కుడుతుందని తెలుస్తుంది కదా, మీరెందుకు మళ్ళీ మళ్ళీ దాన్ని కాపాడుతున్నారని అడిగారు. అందుకు ఆ జ్ఞాని ఏం చెప్పారంటే, కుట్టడం దాని యొక్క గుణం. అది తన యొక్క గుణములో ఇంత వైరాగ్యంగా ఉంటే సహాయం చేయడం నా యొక్క గుణం. అది తనకు సహాయం చేసిన నేను కుట్టాలి అని తన యొక్క స్వభావంలో అది స్థిరంగా ఉంటే, ఇతరులకి సహాయం చేయాలనే యొక్క స్వభావంలో నేను దృఢంగా ఉండనా, దానికన్నా నేను తక్కువన్నా అని అడిగాడట. అదేవిధంగా దూషించడం వారి యొక్క స్వభావం. అందులో వాడు దృఢంగా ఉండేటప్పుడు మీరు సాయం చేస్తారని తెలిసే దూషిస్తూ ఉన్నాడు. వాడి గుణంలో వాడు దృఢంగా ఉండేటప్పుడు మీరెందుకు సహాయం చేయాలని మీ గుణంలో దృఢంగా ఉండకూడదు. అదేవిధంగానే పౌలు కూడా చేసి ఉన్నారు. లూకా సువార్తలో చూడండి 6వ అధ్యాయం
27, 28 ఈ విధంగా చెప్పబడింది. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. యేసు తను పట్టుకోవడానికి వచ్చిన ఆ వ్యక్తి యొక్క చెవి తన శిష్యుని నరికినప్పుడు, నన్ను పట్టుకోవడానికి కదా వచ్చాడు, ఇలానే చేయాలి, ఇంకో చెవిని నరికివేయని చెప్పలేదు. ఆ చెవిని తీసి వాడిని స్వస్థపరిచారని వాక్యంలో రాయబడింది. వాడి గుణంలో వాడు కరెక్ట్గానే ఉన్నాడు. దేవుడు తన యొక్క గుణంలో ఆయన కరెక్ట్గా ఉన్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 50-51 చదివి చూడండి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. చూడండి, ఇదే క్రైస్తవ జీవితం. అప్పుడు దేవుని యొక్క శక్తి, ఇది చేయడానికి మనకొక శక్తి కావాలి. అది క్రీస్తు మీదున్న శక్తి. ఆ శక్తి ఆయన నింపినప్పుడే ఆయన మేలు చేయుచు తిరుగుచుండెను. ఆ శక్తి మీలో ఉన్నట్లయితే మీరు మేలు చేయకుండా ఉండనే లేరు. అది చేయించడానికే ఆ శక్తి. వారు తిడతారు, ఏదో అంటారు, వారు దుర్మార్గంగా నడుచుకుంటారు, అది వారి యొక్క స్వభావం. వాడి స్వభావంలో దృఢంగా ఉంటే, మీరు మీ యొక్క పిలుపులో, అభిషేకంలో, స్వభావంలో దృఢంగా ఉండాలి కదా అని వాక్యం చెప్తూ ఉంది. పౌలు అదే చేసి చూపించారు. అప్పుడు మీరే చూడండి దేవుడి యొక్క శక్తి మన యొక్క జీవితంలో ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందని. మనం ఇవన్నీ తెలుసుకోకుండా పైన శక్తి అనేది అన్య భాషలు మాట్లాడడానికి, ప్రవచించడానికి, ఇతరులకు న్యాయం తీర్చడానికి, చేరేసి కూర్చుని ఈయన తప్పు ఆయన తప్పు అని మాట్లాడడానికి, దీనికి కాదండి శక్తి. మిమ్మల్ని ఆయత్తపరచడానికి, మిమ్మల్ని పునరుత్థానింపచేయడానికి, మిమ్మల్ని రూపాంతరపరచడానికి, మంచి ఆత్మ సంబంధమైన ఫలములు మీలో కలుగు చేయడానికి, దేవుని యొక్క నామమును మీరు మేలు చేసేవారుగా మార్చబడ్డానికి యేసుక్రీస్తు వారు ఆ శక్తిని మీకు ఆజ్ఞాపించి ఉన్నారు. శక్తిలో నింపబడి ఉండండి, శక్తిని తెలుసుకోండి, శక్తిని ఉపయోగించి దేవుడు కోరుకునే జీవితాన్ని జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కన్నులు మూసుకుని చిన్న ప్రార్థన చేసి ముగిద్దామా? ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్నవారిలో అనేకులు మీ ఆత్మ యొక్క శక్తితో నింపబడిన వారు, అభిషేకంలో నింపబడి ఉన్నవారు, ఇంకను వారు పొందుకున్న అభిషేకాన్ని గ్రహించడానికి, ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించాలనే కార్యాన్ని అర్థం చేసుకోవడానికి, శక్తి అనేది ఒట్టిదే భాషలు మాట్లాడడానికి, ప్రవచించడానికి మాత్రమే కాదు, మంచి ఫలములు ఇవ్వడానికి, దేవుడు కోరుకునే ఒక జీవితాన్ని జీవించడానికి ఆయన శక్తి నాకు అవసరం అనేది అర్థం చేసుకుని ఆ శక్తిని ఉపయోగించే జ్ఞానాన్ని వారికి ఇచ్చినట్లుగా, ఆ శక్తిని తెలుసుకుని ప్రకాశవంతమైన ఆత్మీయ నేత్రాలు వారికి ఇచ్చినట్లుగా వీరి నిమిత్తం ఇప్పుడు నేను వేడుకుంటూ ఉన్నాను. దేవా, నా ప్రార్థన గమనించి విని ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించి వారు పొందుకున్న శక్తి వారిలో క్రియ చేయడానికి సాయం చేయండి. ఇంకను ఈ యొక్క వారమును ఆశీర్వదించండి. ఈ వారమున మీ యొక్క బిడ్డలు ఒక్కొక్కరు అవసరతను సంధించండి. వారి యొక్క రాకపోకలను దేవా మీ యొక్క ఆధీనంలో ఉంచుకుని పరిపూర్ణ కాపుదల ఇచ్చి నడిపించండి. వ్యాధిగ్రస్తుల్ని స్వస్థతపరచండి. వారి మనసులో ఉన్న ప్రతి క్లేశమును తీసివేసి వారిలో నూతనమైన నమ్మికను కలుగు చేయండి. ఈ వారం వారికి మేలు చేసే ఒక వారముగాను, ఈ దినముల వారికి ఆశీర్వదించబడిన దినములుగా బయలుపరచబడ్డానికి దేవా మీరు వారికి సాయం చేయండి. నా ప్రార్థన అంగీకరించండి. యేసు నామమున మా విజ్ఞాపనలకు జవాబు ఇవ్వండి మా తండ్రి. ఆమేన్. దేవుడు మన యొక్క కార్యక్రమం మనకు ఆశీర్వదించిచ్చారు. ప్రార్థన అయినా సరే, ఆరాధన అయినా సరే, విన్న సందేశమైనా సరే, కీర్తనలు ధ్యానించడమైనా సరే, అన్నిటినీ దేవుడు మనకు ఆశ్చర్యముగాను ఆశీర్వాదకరంగా మార్చిచ్చారు. ఈ దేవుడు ఎన్నటికి ఉండే సదాకాలంలో మన దేవుడు. వచ్చే వారం ఇంకొక కొత్త సందేశంతో నేను మిమ్మల్ని సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమేన్.